హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్గో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం కార్గో సేవలపై ఆధారపడుతున్నప్పటికీ గత కొంతకాలంగా ఈ సేవలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఏడాది దాటినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ప్రయాణికుడు శనిగరపు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో సేవలు లేకపోవడంతో వ్యాపారులు, రైతులు, చిన్న వ్యాపారదారులు తమ సరుకుల రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సరుకులు సమయానికి చేరుకోకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరకాల ప్రాంతంలో కార్గో సేవలను తక్షణమే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని మన బస్టాండ్లో కార్గో సేవలు ఉంటాయని చెప్పేసి చాలా సందర్భాలలో హైదరాబాద్ నుంచి మాకు కావాల్సినటువంటి సామాన్లను తెప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ కార్గో సేవలు నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కారణాలు. అసలు ఎందుకు నడుస్తలేదు, ఇంతకుముందు నడుస్తుందనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. వాస్తవానికి వస్తే ఇక్కడ కార్గో సేవలు నిలిచివేసినలు నడుస్తలేవు అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇది ఎందుకోసము నడుపుతలేరు, ఇది నడవకపోవడం వల్ల ఆన్లైన్ సేవలను నమ్ముకుంటే ఆన్లైన్ సేవల్లో చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా, నేను కూడా ప్రధానంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ కార్గో సేవలను నిలిపివేయడంలో ఉద్దేశం ఏంది, అసలు ఎందుకు నడుస్తలేవు, నిధులు లేవా లేకపోతే మరి వస్తలేవా, దానికి కారణం ఏమై ఉన్నదో తొందరగా దీని మీద డిపో మేనేజర్ గారు స్పందించి వెంటనే కార్గో సేవలను నడిచే విధంగా చేసి ప్రజలకు ఏదైతే కార్గో సేవల నుంచి వినియోగిస్తున్నటువంటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సందర్భంగా మన డిపో మేనేజర్ గారిని, పరకాల డిపో మేనేజర్ గారిని కోరుతా ఉన్నాం. పరకాల పట్టణంలోని మన బస్టాండ్లో కార్గో సేవలు ఉంటాయని చెప్పేసి చాలా సందర్భాలలో హైదరాబాద్ నుంచి మాకు కావాల్సినటువంటి సామాన్లను తెప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ కార్గో సేవలు నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కారణాలు. అసలు ఎందుకు నడుస్తలేదు, ఇంతకుముందు. మేడ్చల్ జిల్లాలోని జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత దొంగతనం